హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం రియల్మీ నార్జో 50 ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు మన ఛానల్లో నార్జో 50A అన్బాక్స్ అయితే చేసాం. ఈ రోజు 15 అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. రేపో మాపో మళ్ళీ 50 Pro కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. సో ఇంకా మనకి మొబైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నార్జో అని చెప్పి అయితే కనిపిస్తుంది. మొబైల్ ఎలా ఉంటుంది అనేది దీని మీద ఇక్కడ ఫోటో అయితే లేదు. ఇక్కడ చూస్తే 6GB 128GB అని చెప్పి స్టోరేజ్ వేరియంట్ అయితే కనిపిస్తుంది. ఇందులోనే 4GB 128GB వేరియంట్ కూడా అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే వీళ్ళు రిమూవ్ చేశారు. సో మేబీ నేను అనుకోవడం బేస్ వేరియంట్ 15,000 రూపాయలు అలా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన మెయిన్ కీ స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ మనం మొబైల్ అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఒకసారికి స్పేస్ బ్లూ అని చెప్పి కలర్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా మొబైల్ బాక్స్ సీల్ బ్రేక్ చేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. ఫీల్ ద పవర్. సో పవర్ని ఫీల్ అవ్వమంటున్నారు. ఫీల్ అవుదాం మనం కూడా. సో ఇంకా ఇక్కడ చూస్తే ఒక సేఫ్టీ గైడ్, క్విక్ గైడ్, తర్వాత బ్యాక్ కేసు, ఎప్పుడు వీళ్ళు ఇచ్చే టీపీ కేసు అదే క్వాలిటీలో అయితే బ్యాక్ కేసుని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి బ్లూ కలర్. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడైతే ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫైనల్ గా ఇక్కడ వచ్చేసరికి టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే బాక్స్ లో ఉన్నవి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొబైల్ ఫోన్ చూద్దాం. మొబైల్ అయితే చూడొచ్చు. ఇది మనకి బ్లూ కలర్ వేరియంట్ అయితే వీళ్ళు మనకి పంపించారనమాట. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి ప్లాస్టిక్ ఉంటుంది. సో మొబైల్ మీద మనం ఆ టెక్స్చర్ కనుక చూసినట్టయితే కెవలార్ టెక్స్చర్ డిజైన్ తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఫింగర్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అంటే షైనీగా కూడా లేదులే అంత షైనీగా. ఇక్కడ నార్జో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ఈ చుట్టూ ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే అందిస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అలాగే పవర్ బటన్ కి ఓ బటన్ అయితే ఇస్తున్నారు. టాప్ లో చూస్తే నో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఈ మొబైల్ మనకి డెడికేటెడ్ స్లాట్ తో అయితే వస్తుంది అనమాట. అంటే ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మెయిన్ స్పీకర్ కి టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ గా వీళ్ళు స్క్రీన్ గార్డ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టాప్ లో మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే పంచ్ హోల్ కూడా అయితే ఉంది. ఇక్కడ మన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ కేస్ ఒకసారి వేసి చూద్దాం ఎలా ఉంటుంది. లుక్ ఏమైనా పాడవుతుందా? సో బ్యాక్ కేస్ వేస్తే మనకి లుక్ ఏం పాడవట్లేదు. బ్యాక్ కేస్ ఇదే బ్యాక్ కేస్ యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక మొబైల్లోని ఫీచర్స్ అలాగే స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ డిజైన్ అయితే మాత్రం గతంలో మనకి రియల్మీ 8i మొబైల్ మీరు చూసే ఉంటారు కదా, సేమ్ డిజైన్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ కూడా ఇంచుమించు మీకు అవి అయితే కలుస్తాయి. కొద్దిగా అటు ఇటుగా మీకు కొంచెం అప్గ్రేడ్ చేసి ఈ మొబైల్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇంకా మొబైల్ వచ్చేసరికి మీకు మంచి హ్యాండీగా ఉంటుంది. సో పట్టుకోవడానికి కూడా మీకు ఫ్రీగానే అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి మీకు 195 grams వరకు మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్లోని మనకి బ్లోట్వేర్ విషయానికి వచ్చేసరికి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. బ్లోట్వేర్ వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి రియల్మీ అప్లికేషన్స్ కూడా అన్ఇన్స్టాల్ చేసుకునే ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి డైలర్ ప్యాడ్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఈ రెండు కూడా మీకు స్టాక్ ఆండ్రాయిడ్ యాప్స్ అయితే వస్తాయి. డైలర్ ప్యాడ్ లో మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే వీళ్ళు ఏమి ప్రొవైడ్ చేయలేదు. ఓఎస్ చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ 11 తో అలాగే జనవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ తో రియల్మీ UI 2.0 తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఇక అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ 12 తో తెచ్చుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇయర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే కొత్త మొబైల్స్ లో జనాలు కూడా ఆండ్రాయిడ్ 12 ఉంటే బాగుంటుందని చెప్పి అయితే చూస్తున్నారు. సో ఇది కూడా ఆండ్రాయిడ్ 12 తో వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక ఈ మొబైల్ లోని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 180 Hz వరకు మీకు టచ్ శాంప్లింగ్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 600 నిట్స్ అయితే ఉంటాయి. సో డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మీకు చాలా బాగుందని చెప్పొచ్చు. కలర్స్ కూడా మంచి వైబ్రెంట్ కలర్స్ లో చూపిస్తుంది. మీకు అవుట్డోర్ లో కూడా మంచి వైబ్రెంట్ గా డిస్ప్లే కనిపిస్తుంది. ఇక మీరు వీడియోస్ ఎక్కువగా వాచ్ చేస్తారనుకుంటే ఆ సిచ్యువేషన్ లో మీకు ఈ డిస్ప్లే అయితే చక్కటి విజువల్ అయితే చూపిస్తుంది అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ డిస్ప్లేకి మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఉంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ ని హెచ్డి కంటెంట్ లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా వీళ్ళు ఏ గ్లాస్ యూజ్ చేశారనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం డ్రాగన్ టెల్ గ్లాస్ అయితే యూజ్ చేసి ఉండొచ్చు. ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో సరికి మీకు 90.8% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. ఇక స్పీకర్ విషయానికి వచ్చేసరికి ఇది మీకు మోనో స్పీకర్ తో వస్తుంది అనమాట. స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే స్పీకర్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు పర్వాలేదు, మంచి అవుట్పుట్ అయితే అందిస్తుంది. ఇక డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ అయితే మీకు ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు.
ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి మీడియాటెక్ హెలియో G96 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో జీపీ చూసుకుంటే మాలి G57 MC2 ఈ జీపీ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ గురించి ఈ జీపీ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రియల్మీ ప్రీవియస్ గా తీసుకొచ్చిన మొబైల్స్ లో మనం ఈ ప్రాసెసర్ అయితే చూడొచ్చు అనమాట. ఈ ప్రాసెసర్ తో బాగా ఆప్టిమైజేషన్ అయితే నేర్చుకుంది. ఇక ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ కూడా చాలా చక్కగా అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే కూడా మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి మీకు ఫ్రేమ్ రేట్ ఎక్కువ ఉన్న గేమ్స్ కూడా మీరు స్మూత్ గా అయితే ఇందులో ఆడొచ్చు. అలాగే ఇందులో వచ్చరికి మీకు కొత్త గేమ్ మోడ్ ను కూడా అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసామంటున్నారు. అంటే మీకు గేమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం బెటర్ గా చేస్తుంది. ఒక విధంగా చెప్పాలనుకుంటే మనకి గేమ్ ఇంజిన్ లాంటిది. ఇక ఈ మొబైల్లో స్టోరేజ్ అండ్ ర్యామ్ చూస్తే మీకు 6GB ర్యామ్ అలాగే 4GB ర్యామ్ రెండు వేరియంట్స్ లో దొరుకుతుంది. స్టోరేజ్ చూస్తే 128GB స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇందులో మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అప్ టు 5GB వరకు మీరు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు వర్చువల్ ర్యామ్ తో. అదే 4GB వేరియంట్ లో చూసుకుంటే మీకు 3GB వరకు వర్చువల్ ర్యామ్ అయితే వస్తుంది. బట్ ఒకసారికి మనకి 4GB వేరియంట్ కి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాదు. ఒక అప్డేట్ ఇచ్చి 3GB వర్చువల్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక స్టోరేజ్ టైప్ చూస్తే మనకి UFS 2.1 తో వస్తే ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ తో అయితే వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8 తో వస్తే సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4 తో వస్తాయి. ఒకటి మైక్రో సెన్సార్ అయితే మరొకటి డెప్త్ సెన్సార్. ఇంకా ఫ్రంట్ కెమెరా చూస్తే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచర్ 2.1 తో ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఇక కెమెరా సెట్టింగ్స్ లో చూస్తే మీకు నైట్ మోడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు నైట్ మోడ్ లో ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే 10x వరకు జూమ్ చేసి కూడా ఫొటోస్ అయితే నైట్ కెమెరా యూజ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. నైట్ కెమెరాతో తీసిన ఫొటోస్ మీకు పర్వాలేదు బాగానే వస్తున్నాయి. మరి అద్భుతంగా ఉన్నాయని చెప్పలేను కానీ కొద్దిగా నాయిస్ అయితే తగ్గించగలుగుతున్నాయి. ఇక మనకు వీడియోలో ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు యూజ్ చేసి మీరు 1080p వరకే వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇక అలాగే కెమెరాకి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు అల్ట్రా స్టడీ మోడ్ అనే ఫీచర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక అలాగే మీరు పోర్ట్రైట్ లో కూడా ఫొటోస్ తీయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఎడ్జెస్ ని చాలా చక్కగా అయితే కట్ చేసి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసింది. ఇక అలాగే కెమెరాలో మీకు అల్ట్రా మైక్రో ఫీచర్ కూడా అయితే ఉంటుంది. సో మీరు మైక్రో ఫొటోస్ కనుక మీరు క్యాప్చర్ చేస్తే మరీ అద్భుతంగా ఉన్నాయని చెప్పలేను కానీ జస్ట్ ఉందంటే ఉన్నాయని చెప్పేసి చూసుకొని తీసుకోవడమే. ఇక అలాగే మీకు ఇందులో డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్ కూడా అయితే ఉంటుంది అనమాట. అంటే ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా ఇచ్చేసి ఒకేసారి మీరు రికార్డ్ చేయొచ్చు. సో ఎవరైతే బ్లాగర్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక అలాగే ఈ కెమెరాలో మీకు స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, మూవీ, ఎక్స్పర్ట్ పనో, టెక్స్ట్ స్కానర్ సో ఇటువంటి ఫీచర్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కెమెరాతో తీసిన కొన్ని పిక్చర్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో చూడండి, ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు వీడియో రికార్డ్ చేసినట్టయితే ఇంత వైడ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఫ్రంట్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆ ఫోకసింగ్ ఎలా తీసుకుంటుంది, కలర్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే జడ్జ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందనేది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. ఇక ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080p ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇక్కడ నేను ఇప్పుడు జూమ్ అయితే చేస్తున్నా. సో 10x వరకు జూమ్ కూడా చేయొచ్చు అనమాట బ్యాక్ కెమెరా యూజ్ చేసి. సో జూమ్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. అలాగే ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నడుస్తున్నాను. సో మీకు స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది మీరు తెలుసుకోవచ్చు. ఆటో ఫోకస్ చూద్దాం. ఓకే, ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. హెవీగా యూజ్ చేసిన ఫుల్ డే అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇక ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి రియల్మీ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ చాలా స్పీడ్గా అయితే ఉంటాయి. సో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ మనకి అల్ట్రా స్పీడ్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి మనకి టోటల్ సెన్సార్స్ 26 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. యాక్సిలరోమీటర్ ఉంది, మ్యాగ్నెటో ఉంది, జీరో ఉంది, లైటింగ్, ప్రాక్సిమిటీ, గ్రావిటీ, రొటేటింగ్, మ్యాగ్నెట్, గేమ్ రొటేషన్. సో ఈ విధంగా మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఓవరాల్ చెప్పాలంటే మొబైల్ అయితే మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ప్రీవియస్ వీళ్ళు తీసుకొచ్చిన అవే మోడల్స్ లో ఇంచుమించు అవే స్పెసిఫికేషన్ తో మొబైల్ తీసుకురావడం వల్ల సో ఏ మొబైల్ ఏది అనేది తెలుసుకోవడం కొద్దిగా ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. ఇక అలాగే నాకు ఇందులో 4K రికార్డింగ్ కూడా ఇచ్చుంటే బాగుండని చెప్పి అయితే అనిపించింది. బట్ ఒకసారికి అదైతే ఇందులో మిస్ అయింది. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ను కూడా అయితే వీళ్ళు స్కిప్ చేశారు. అదైనా ఇచ్చుంటే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. సో చూద్దాం మరి ఎంత ప్రైస్ లో తీసుకొస్తారో. సో దాన్ని బట్టి మనకి మొబైల్ సేల్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.